సహజంగా ఏ కొత్త ఆఫీసర్ అయినా డిపార్ట్మెంట్లో చేరిన మొదటి రోజుల్లో నిజాయితీగా స్వచ్ఛందంగా నిప్పులాగా ఉండాలనుకుంటాడు. అతనే కాకుండా అతని కింద ఆఫీసర్లు కింద సిబ్బంది కూడా తనలాగే ఉండాలని, ఆదర్శంగా ఉండాలని, ప్రజలకు ఉపయోగపడాలని ఆశిస్తాడు. అయితే రాను రాను ప్రజల ఆలోచన విధానము, రాజకీయ నాయకుల ఒత్తిళ్లు, సమాజం యొక్క ప్రభావం ఆ ఆఫీసర్ మీద పడడంతో రొటీన్ ఆఫీసర్లుగా మారిపోయే వాళ్ళే ఎక్కువ మంది. అయితే అలా కాకుండా జాయిన్ అయినప్పటి నుంచి రిటైర్డ్ అయ్యే దశ వరకు కొత్తలో ఎలా ఉండేవాడు ఇప్పుడు కూడా అలా ఉండి నిజాయితీగా రిటైర్డ్ అయినటువంటి అరుదైన ఆఫీసర్లలో పల్లేటి మోహన్ రెడ్డి ఈరోజు మన అతిథి. నమస్తే సార్. నమస్తే విశ్వనాథ్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా భారతదేశంలోకే రాయలసీమ అనేది ఒక నైసర్గిక, భౌగోళిక, సాంఘిక స్వభావంలో ఒక డిఫరెంట్ అయినటువంటి ప్రాంతం సార్. అందులో కూడా కడప జిల్లా అనేది ఇంకా కొంచెం డిఫరెంట్. ముఖ్యంగా 1980 ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సాంఘిక పరిస్థితులు రకరకాలుగా ఉండేటివి. అలాంటి దశలో మీరు విద్యార్థి దశకు రాకముందు మీ బాల్యం ఎలా సాగింది సార్? ఇప్పుడు వైఎస్ఆర్ జిల్లా పిలువబడే అప్పటి కడప జిల్లాలో కమలాపురం తాలూకా ఉలవలపల్లి రాజుపాలెం అనే గ్రామంలో నా బాల్యం గడిచింది. రాయలసీమకు భిన్నంగా ఈ ఉలవలపల్లి రాజుపాలెం గ్రామం ఉండేది. ఎందుకంటే మనకు పాపాగ్ని నది, దాన్ని మామూలుగా సాధారణంగా గండేరు అని పిలుస్తుంటారు. ఈ పాపాగ్ని నది పక్కనే ఈ గ్రామం ఉండేది. కావాల్సినంత నీరు ఉండేది. బావుల్లో అంటే ఓపెన్ వెల్స్లో నీరుండేది. చక్కటి పంటలు పండేవి. మంచి వాతావరణ పరిస్థితుల్లో నేను పెరగడం జరిగింది. ఇటు పాపాగ్ని నదిలోను, అటు బావుల్లోనూ, ఇంకా కాలువల్లోనూ సార్ బాల్యం గడిచింది. రాయలసీమకు భిన్నంగా అక్కడ పరిస్థితులు ఉండేవి. అయితే 70 నుంచి 80, 90 దశకాలు వచ్చేసరికల్లా పాపాగ్ని నది ఎండిపోవడం, బావుల్లో నీరు అడుగంటిపోవడం, అడుగంటిన చోట బోర్లు వేయటం, సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచటం ఇత్యాది కారణాల ద్వారా భూగర్భ జలాలు అడుగంటిపోయి దాదాపు ఈ గ్రామం కూడా రాయలసీమ గ్రామంగా తయారై అన్ని గ్రామాల్లాగానే ఈ గ్రామం కూడా రాయలసీమలాగా తయారైంది. అక్కడ బాల్యం గడిచింది. తర్వాత ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఆ గ్రామం నుంచి 5 కిలోమీటర్లు నడక తప్ప ఆనాడు ఏ ప్రయాణ సాధనము లేదు. నడక లేదా ఎద్దుల బండి. సాధారణంగా ఈ పాపాగ్ని నదిని దాటుకుని నందిమండలం హై స్కూల్కు వెళ్ళాలి అంటే ఆ నది దాటక తప్పదు. సో అదేవిధంగా ఏ రవాణా సదుపాయం కోసం వెళ్ళాలన్నా 5 కిలోమీటర్లు నడవవలసిన పరిస్థితి. సో అలాంటి పరిస్థితుల్లో మరి విద్యాభ్యాసం గురించి మనం మాట్లాడుకుంటే మొట్టమొదటిగా 6వ తరగతి సెయింట్ జోసెఫ్స్ హై స్కూల్ మరియాపురంలో జరిగింది. దాని తర్వాత ఒక మహానుభావుడు ఏనుగు పట్టాభిరామరెడ్డి గారు బీద విద్యార్థుల కోసం నెల్లూరు సుబేదార్పేటలో హాస్టల్ నడిపేవారు. వారి హాస్టల్లో 7, 8, 9 తరగతులు చదువుకోవడం జరిగింది. తిరిగి మళ్ళీ కడపకు వచ్చి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో 10వ తరగతి ఇంటర్మీడియట్ చేయటం జరిగింది. అదే సార్, మధ్యలో నేను ఒకటి అడుగుతున్నాను సార్. ఇప్పుడు ఆర్థిక నేపథ్యంగా చాలా దిగువ స్థాయిలో ఉన్నటువంటి ఫ్యామిలీస్గా ఎక్కువ బాగా ఉంటాయి. అలాంటప్పుడు మీరు చదువుకుపోయేటప్పుడు మీ తల్లిదండ్రులు అంటే ముఖ్యంగా మీ ఫాదరు మనం ఏదన్నా పని చేస్తేనే మనకు పుట్టగలదు, ఈ ఉద్యోగాలు, ఈ చదువులు మనకు అవసరమా అని చెప్పేసి నిరుత్సాహపరిచే సందర్భం ఏమి లేదా సార్? ఈ సందర్భంగా మీకు తెలియజేయాల్సింది ఏంటంటేనండి, మా అమ్మ ఒక మహోన్నత కుటుంబం నుంచి వచ్చి చివరికి చాలా గడ్డు పరిస్థితుల్లో పిల్లలు చదువుకుంటే తప్ప భవిష్యత్తు లేదు అని ఒక చక్కటి దృక్పథం ఉండేది ఆమెకు ఆ రోజుల్లోనే. సో ఆమె పిల్లలందరినీ కూడా
నేను అందరిలోకి చిన్నవాడిని. సార్ 7 మంది పిల్లలను బాగా చదివించడానికి నిత్యం కృషి చేసింది. ఈరోజు మేమందరం చదువుకొని మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నాము అంటే, అన్నదమ్ములం కానీ అక్క చెల్లెళ్ళం కానీ ఉన్నారు అంటే, ఆ మహానుభావురాలు ఆనాడు తీసుకున్న నిర్ణయం మమ్మల్ని విద్య కోసం ఏ ప్రాంతానికైనా తీసుకొని వెళ్ళే విధంగా ప్రేరేపించింది. అందుకు ప్రేరణ మా అమ్మ. అదే సార్. అదేవిధంగా ఇప్పుడు 6th అయింది, 10th వచ్చారు, అదంతా జరిగిన తర్వాత ఖచ్చితంగా ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి విలేజ్ నుంచి టౌన్ సెక్షన్కి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు విలేజ్లో పెరిగిన వాతావరణానికి దీనికి టౌన్లోకి వచ్చినప్పటికీ యూత్కును బాల్యానికి మధ్యలో ఒక ఘర్షణ ఉండేది. అక్కడుండే కల్చర్కి ఈ కల్చర్కి మధ్య సమన్వయం చేస్తూ మీరు ముందుకు పోవడానికి ఎలాంటి ఘర్షణ ఏమైనా అనుభవించారా? అంటే పల్లెల్లో ఉన్న వాతావరణం వేరు, పట్టణాల్లో ఉన్న వాతావరణం వేరు. ఎందుకంటే పల్లెల్లో దాదాపు సార్ ఒక్క నిమిషము, విలేజ్ నుంచి వచ్చి ఇక్కడ చేయాలంటే ఒక టైప్ ఆఫ్ రాగింగ్ అనే పేరు అనకూడదు, కానీ ఇంకొక రకంగా టౌన్లో ఉండేటువంటి పిల్లల దగ్గర మనం తట్టుకొని నిలబడడం అనేది చాలా కష్టసాధ్యమైన విషయం. అలాంటి దాన్ని ఎదుర్కోవడంలో మీరు పడిన ఘర్షణ ఇది నిరంతర జీవన పోరాటం అండి. ఏ జీవికైనా మొట్టమొదట కావాల్సింది ఆహారం. ఆహారాన్ని వెతుక్కుంటూ వెళ్ళే కార్యక్రమంలో భాగంగా ఆహారం ఎలా దొరుకుతుంది అనే ఆలోచనలో భాగంగా చదువు అనేది చాలా ముఖ్యమైన విషయంగా భావించడం, పల్లెల్లో చదువు లేకపోవటం, పట్టణాలలో చదువు ఉండటం, ఆ చదువులో మళ్ళీ కాంపిటీషన్ ఉండటం, ఆ కాంపిటీషన్కు తగ్గట్టుగా మనము చదువుకోవాలని భావించటం, ఇదంతా ఈ నిరంతరంగా మనము ఆహారం కోసము వెళ్ళే దారి. అంటే చదువు తప్ప మనకు ఆహారం పెట్టదు అనే ఒక ఆలోచన, అవగాహన ఉండడం ద్వారా కనీస చదువు కోసం అనేక విధాలుగా కృషి చేయడం జరిగింది. అప్పుడు ఇంటర్మీడియట్ రామకృష్ణ జూనియర్ కాలేజీ కడపలో చేయటం జరిగింది. ఇంటర్మీడియట్ చేస్తూనే కాంపిటీషన్ వరల్డ్లో మనం ఇంకా ఏమేమి నేర్చుకోవాలనే తపనతో టైప్ రైటింగు, షార్ట్ హ్యాండ్ నేర్చుకోవడం జరిగింది. వాటన్నింటిలో కూడా మనము ముందు ఉండటం ద్వారా ఎప్పుడు ఈ ఘర్షణ వాతావరణం, అంటే మనం ముందున్నాము, మన వెనకాల రావాల్సిన వాళ్ళు మనతో పోటీ పడాలే తప్ప మనకు ఎవరు పోటీ ఉండేది కాదు. కాబట్టి మనమే ముందు వరుసలో చివరికి ఆ ప్రతిభ చూసి, అంటే టైప్ రైటింగ్లోనూ షార్ట్ హ్యాండ్లోనూ ఉన్న ప్రతిభను చూసి ఆ టైప్ రైటింగ్ యజమాని నా చేత మరొక ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయించాడు. ఆ ఇన్స్టిట్యూట్ నడుపుతూ నేను డిగ్రీ చేశాను. సో ఈ కాంపిటేటివ్ వరల్డ్ అనేది మన వెనకాలే ఉండేది తప్ప మనం అందరికన్నా ముందుండడం ద్వారా దాన్ని జయించగలిగాం. అప్పుడే ఎటువంటి ఘర్షణ కానీ ఇది కానీ అవకాశం లేకుండా మనమే ఫస్ట్ ప్లేస్ ఉండడం అనేది మన కృషి ఉండొచ్చు, మన యొక్క పట్టుదల అన్నీ కావచ్చు. తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్తానని అనుకో సార్. ఇప్పుడు 6వ క్లాస్ తర్వాత హాస్టల్ అంటూ ఒక సార్ పేరు చెప్పారు మీరు. దాని నేపథ్యం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మధ్యలో నేను బ్రేక్ ఇచ్చాను మీకు. అదే సార్, అది ఈ నిరంతర ఘర్షణ గురించి మనం మరొకసారి మనం మాట్లాడుకుంటే ఎలా ఉంటుందంటే, మహానుభావుడు ఏనుగు పట్టాభిరామ్ రెడ్డి గారు అనేక మందిని, వేలాది మందిని తన హాస్టల్లో చదివించారు. అప్పటికే మా ఇంట్లో మా అన్న జనార్దన్ రెడ్డి ఆ హాస్టల్లో ఉండేవాడు. మా అమ్మ నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళినప్పుడు, మీ ఇంట్లో ఒకరు ఆల్రెడీ ఉన్నారు, 2వ విద్యార్థిని నేను తీసుకుని ఆహారం ప్రొవైడ్ చేసే అంత శక్తి నాకు లేదు, మిగతా విద్యార్థులను కూడా చూడాల్సిన అవసరం ఉంది అని ఆయన సున్నితంగా తిరస్కరించిన తర్వాత ఈ ఘర్షణ, మీరు చెప్పిన ఘర్షణ అక్కడ ఖచ్చితంగా మొదలైంది. ఆనాడు ఒక తెగింపు ఎందుకు వచ్చేసింది, ఈ హాస్టల్లో చేరకపోతే నాకు చదువు రాదేమో అనే తెగింపుతో ఆయనకు అప్పుడు నల్ల అంబాసిడర్ కారు ఉండేది. ఆ మాట చెప్పిన తర్వాత, ఈ 2వ అబ్బాయిని నేను తీసుకోలేను హాస్టల్కి అని చెప్పిన తర్వాత ఆయన అంబాసిడర్ కారు ఎక్కారు. వెంటనే నేను కారుకు ముందు పడుకుని, నా శరీరం మీద కారన్నా పోనివ్వండి లేదా నాకు సైట్ అన్నా ఇవ్వండి అని గట్టిగా అరవటం. ఆయన
మహానుభావుడు కాబట్టి ఈడ్చిపడేయకుండా సీట్ ఇవ్వటం, అక్కడ చదువుకోవటం. ఒక చైల్డ్హుడ్ యొక్క మెంటాలిటీలో ఉండే తపన గుర్తించాడు ఆ రోజు. ఆయన తపన గుర్తించారు. మనం మన మొండి వైఖరి అక్కడ ప్రదర్శించారు. కాబట్టి ఖచ్చితంగా మనం అక్కడ సీట్ సంపాదించి ముందుకు వెళ్ళటానికి అవకాశం దొరికింది. సరే సార్, ఇప్పుడు అక్కడ అయింది, తర్వాత ఇంటర్మీడియట్ అయింది. డిగ్రీకి వచ్చిన తర్వాత డిగ్రీ సబ్జెక్ట్ అయితేనే మళ్ళీ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ గ్రూప్ 1కి గ్రూప్ 2కి ఇదా రావడానికి డిగ్రీ తర్వాత ఏమేమి ఎడ్యుకేషన్ చేశారు సార్? ఇందాక చెప్పినట్లు ఆ టైప్ రైటింగ్ యజమాని నా చేత మరొక ఇన్స్టిట్యూట్ పెట్టించారు. ఆ ఇన్స్టిట్యూట్లో నేను పనిచేస్తూనే బీకామ్ డిగ్రీ చదవడం జరిగింది. అప్పటికే టైపు, షార్ట్ హ్యాండ్ అన్నీ పూర్తి చేయడం ద్వారా మొట్టమొదటిగా కమర్షియల్ ట్యాక్సెస్లో స్టెనోగ్రాఫర్గా డిగ్రీలో ఉండగానే నేను సెలెక్ట్ అయ్యాను. 1975 డిగ్రీ పూర్తి కాకుండానే కమర్షియల్ ట్యాక్సెస్లో స్టెనోగ్రాఫర్గా నేను జాయిన్ కావడం జరిగింది. అప్పుడు తెలిసింది అసలు ఈ కాంపిటేటివ్ వరల్డ్లో పరమపద సోపానాలు చాలా ఉంటాయి. మనం చాలా చిన్న పోస్టులో జాయిన్ అయ్యాం. గ్రూప్ 2లో ఏసీటీఓలుగా వస్తున్నారు, గ్రూప్ 1లో సిటీఓలుగా వస్తున్నారు. మనమేంటి ఇంత చిన్న పోస్టులో జాయిన్ అయ్యాం. ఓకే. అప్పుడు మళ్ళీ తపన మొదలైంది. 76లో పెళ్ళి కావటం, కమర్షియల్ ట్యాక్సెస్లో కొనసాగుతూనే ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేయటం, తర్వాత అనేక భాషలు నేర్చుకోవడం ద్వారా కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్లో ముందుకు వెళ్ళాలని భావించాను. ఈ లోపుగా ఇంకా చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి అని తెలుసుకోవడం ద్వారా అక్కడ మళ్ళీ నిరంతరం చదువు ప్రారంభించడం జరిగింది. అంతవరకు టెక్నికల్ ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టిన నేను అకాడమిక్ స్టడీని ఎలా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం దొరికింది. సో ఇలా ఒకవైపు కుటుంబం, మరోవైపు చదువు, మరోవైపు ఉద్యోగం, ఇవన్నీ సమన్వయం చేసుకుంటూ 84 వచ్చేసరికల్లా పాలిటెక్నిక్లో లెక్చరర్గా వెళ్ళిపోయాను. ఓకే. సో అక్కడ నుంచే అనేక పోటీ పరీక్షలు రాస్తూ గ్రూప్ 2ఏలో డైరెక్ట్ రిక్రూట్ డిప్యూటీ తహసీల్దార్ అంటే ఆనాడు ఎంఆర్ఓగా సెలెక్ట్ కావడం జరిగింది. ఈస్ట్ గోదావరి జిల్లాలో మొట్టమొదటగా రెవెన్యూ అధికారిగా జాయిన్ అయ్యారు, బాధ్యతలు చేపట్టడం జరిగింది. మొట్టమొదటిగా రెవెన్యూ ఆఫీసర్గా, ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ అనే మంచి అభిప్రాయం లేదు సార్ జనాల్లో. అలాంటి డిపార్ట్మెంట్లో మొదటగా చేరతానే మీ ఫీలింగ్ ఏమనిపించింది సార్? ఈ డిపార్ట్మెంట్లో మనం అనుకున్న పద్ధతిలో నెగ్గుకు రాగలమా, ఈ వాతావరణం ఎలా ఉంది అనేది ఆ అనుమానాలు కానీ దాని మీద మీకున్నటువంటి అభిప్రాయాలు కానీ ఏమీ అనిపించలేదా? ప్రజలకు సేవ చేయడానికి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నంత సౌలభ్యము మరో డిపార్ట్మెంట్లో ఎక్కడా ఉండదండి. అది కూడా ఎంఆర్ఓగా, ఆనాటి ఎంఆర్ఓ ఈనాటి తహసీల్దార్, ఇళ్ళ పట్టా ఇవ్వచ్చు, రేషన్ కార్డు ఇవ్వచ్చు, పెన్షన్లను రికమెండ్ చేయొచ్చు, అనేక విధాలుగా ప్రజలకి సర్టిఫికేట్స్ ఇవ్వచ్చు. ఏది కావాలంటే అది చేయటానికి సర్వ హక్కులు, అధికారాలు అక్కడ ఉండేవి. ఆనాడు నేను డిపార్ట్మెంట్లో చేరిన వెంటనే నాకు అనిపించింది ఏంటంటే, పిల్లలు అనేక మంది సర్టిఫికేట్స్ కోసం ఈ రెవెన్యూ అధికారి వద్దకు వస్తుంటారు. వాళ్లకు అతి త్వరగా మనం సేవ చేయగలిగితే 100% ప్రజలను మనం సంతృప్తిపరచవచ్చు అనేసి ఒక నిశ్చితాభిప్రాయానికి రావడం జరిగింది. కాబట్టి అప్పుడున్నట్టు రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ఉన్న అభిప్రాయాన్ని మీరు తుడిచిపెట్టుకోవాలనే ఒక పట్టుదలతో కూడా చేసినట్లు లెక్క. ఖచ్చితంగా. ఎందుకంటే అందరూ అధికారులు అట్లే ఉండేవాళ్ళని ఎక్కువ బాగా అభిప్రాయం. రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొత్త ఒరవడిని మనము తీసుకురావడానికి ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నంలో భాగంగా ఏనాడు కూడా ఒక సర్టిఫికెటు అధికారంలో నేను ఉన్నప్పుడు నా టేబుల్ మీద కానీ
ఆ సంబంధిత క్లర్క్ దగ్గర కానీ ఒక్క సర్టిఫికెట్ పెండింగ్ ఉన్నా సరే, ఒక్క ఫైల్ పెండింగ్ ఉన్నా సరే నేను ఇంటికి వెళ్ళేవాడిని కాదు. ఖచ్చితంగా అన్ని ఫైల్స్ క్లియర్ చేసే ఇంటికి వెళ్ళేవాడిని. ఎందుకంటే ఆ ఫైల్లో నాకు ఆ ఫైలు సంబంధిత వ్యక్తి యొక్క ముఖం కనిపించేది. ఓకే. ఎప్పుడైతే అది కనిపించిందో ఆ రాత్రికి ఆ ఫైల్ క్లియర్ చేయకపోతే ఆ ముఖం నాకు ఇంట్లో కూడా కలవరంలో కూడా వస్తుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి ఫైల్ను క్లియర్ చేయడము, నా దగ్గర ఏ పెండింగ్ లేకుండా ఉండటము, మా కార్యాలయంలోనే ఏ పెండింగ్ దరఖాస్తులు లేకుండా చేసుకోవడం అనేది నేను ముఖ్యమైన విధిగా భావించడం. తద్వారా ఎక్కడ పనిచేసినా, ఎన్ని సంవత్సరాలు పనిచేసినా మాకు ఈ అధికారే కావాలి అని ప్రజలు కోరుకునే విధంగా నేను పరిపాలన సాగించడం జరిగింది. ప్రజలైతే మీరు కావాలని ప్రేమాస్పదంగా కోరుకున్న మాట వాస్తవమే సార్. కానీ ఉద్యోగస్తులందరూ మీలాగే ఉండాలనే పద్ధతి ఏమీ లేదు. వాళ్ళకి రకరకాల అడ్డదారులు పోయే పరిస్థితులు వచ్చినప్పుడు ఈయన నిజాయితీగా ఉన్నాడు, ఈయన వల్ల మనకు లేదు అని ఒక అసంతృప్తి కానీ, మీ మీద ఒక రకమైనటువంటి ఒత్తిడి కానీ, అసంతృప్తి కానీ మీ కింద ఉద్యోగాల్లో ఉండుండేది కదా. చాలా మంచి ప్రశ్న వేశారండి ఇది. దీనికి నిజంగానే సమాధానం మనసులో నుంచి, నాభిలో నుంచి రావాలి. అంతే కదా. ఎందుకు అంటే కింద వాళ్ళని ప్రేమించడం ఫస్ట్. వాళ్ళు కూడా మనతోటి ఉద్యోగస్తులు, వారికి మంచి రెస్పెక్ట్ ఇవ్వడం ద్వారా వాళ్ళ మనసులను చొరగడం జరిగింది మొట్టమొదట అండి. ఎప్పుడైతే మనం వాళ్ళని సమానంగా చూస్తున్నామో వాళ్ళు ముందుకొచ్చి పనిచేసే కార్యక్రమం జరిగింది. రెండో కార్యక్రమం ఏంటంటే, ఇంత చక్కగా పనిచేయడం ద్వారా ప్రజలు మన్ననలు పొందడం ద్వారా అధికారులు కూడా, పై అధికారులు కూడా ప్రతి సంవత్సరము మన పనితనాన్ని చూసి రిపబ్లిక్ డే కానివ్వండి, లేదా ప్రత్యేక పరిస్థితుల్లో కానివ్వండి, లేదా స్వాతంత్ర దినోత్సవం నాడు కానివ్వండి, ప్రతి ఏటా నాకు ఒక అవార్డు ఇచ్చేవారు. తద్వారా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇతర అధికారులు, అంటే మా కార్యాలయం కాకుండా మిగిలిన మిగతా అధికారులు ఎంత జలసీ ఫీల్ అయ్యారంటే, కలెక్టర్ గారు ఆ జలసీకి తట్టుకోలేక జేఎస్వి ప్రసాద్ గారు తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకొని, మోహన్ రెడ్డి నీ మీద చాలా జలసీగా ఉందండి డిపార్ట్మెంట్ అంతా, కొన్నాళ్ళు మీరు ఈ డిపార్ట్మెంట్ వదిలేసి వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళిపోండి, నేను మిమ్మల్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి పంపిస్తున్నాను అనేంతగా. ఓకే. అప్పుడు మళ్ళీ విజిలెన్స్కు అప్పుడు మళ్ళీ తహసీల్దార్గా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి రావటం జరిగింది. ఎక్కడ పని చేసినా ఈ విధమైన, అంటే దిస్ ఈజ్ కాల్డ్ ఎంపతి. దీన్ని ఎంపతి అని అంటారు. దీనికి ఆపోజిట్ టు సింపతి. ఎంపతి అనే పదం డిక్షనరీలో కనిపించకపోయినా కూడా ఇతరుల మనసులను మనము చదవగలిగితే, మన దగ్గరికి వచ్చిన పిటిషన్ తీసుకొచ్చిన వ్యక్తిని నేనే అయితే అని నేను భావించినప్పుడు అది అతనికి అనుకూలంగా మనము చేయటానికి అవకాశం దొరుకుతుంది. అనుకూలత లేని పరిస్థితుల్లో అతనికి, అయ్యా నేను ఈ పనిని ఇలా చేయలేకపోతున్నాను, దయచేసి క్షమించండి అని చెప్పి పంపించిన సందర్భాలు చాలా ఉండడం ద్వారా ఎల్లప్పుడూ ప్రజల చేత మనల్ని పొందేవాళ్ళం. అదేవిధంగా ఎప్పుడైతే మన కార్యాలయం నుంచి ఎటువంటి ఫిర్యాదులు పై అధికారులకు అందకపోతే వాళ్ళు కూడా మంచి అభిప్రాయంతో మన పట్ల ఉండేవారు. ఓకే సార్. తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మళ్ళీ మీరు చాలా రంగాలు పనిచేస్తూ వచ్చారు. ముఖ్యంగా మీకు రాజకీయ నాయకులు వాళ్ళ ప్రయోజనాల కోసం కావచ్చు, లేదా నిజంగా ప్రజలకు అవసరాల కోసం కావచ్చు, వాళ్ళు కొన్ని విధి విధానాలు మీకు నిర్దేశిస్తారు ఆఫీసర్లకి. అది ఉదాహరణకి ఇప్పుడు రోడ్లు వెడల్పు చేసే చోట కానీ, ఈ కాలువల దగ్గర కానీ, ఎక్కడ కానీ వాళ్ళు కొన్ని నిర్దేశిస్తారు. దాన్ని మీరు ఒక ఆఫీసర్గా చేయాలనే ఒక పట్టుదలతో దాన్ని ముందుకెళ్తుంటారు. కానీ అక్కడ ఎవరికో ఒకరికి, కొందరు వ్యక్తులకి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది. ఆ ఇబ్బంది కలిగిన వ్యక్తి ఏ రాజకీయ నాయకుడైతే మీకు విధి విధానాలు నిర్దేశించాడో అతనికి దగ్గర వాడుగా ఉంటాడు.
దాన్ని సాల్వ్ చేసే పరిస్థితి మీ పద్ధతిలో మీరు ఎమ్మెల్యే చెప్పినారు, దాని ద్వారా వెళ్ళిపోతారు. కానీ దాన్ని అడ్డుకోవాలంటే మళ్ళీ ఏం చేస్తారంటే వీళ్ళు ఎమ్మెల్యే దగ్గర రికమెండేషన్కి వెళ్తారు. ఇప్పుడు ఆయన వచ్చి మళ్ళీ మిమ్మల్ని వచ్చి ఇది కొంచెం చూసి చూడనట్టు పో అనే పరిస్థితి కూడా వచ్చుంటాయి మీకు ఆఫీసర్లుగా. అలాంటప్పుడు మీరు ఎట్లా రియాక్ట్ అయ్యారు సార్? నా నాయకుడిని సంతృప్తిపరిచేవాడా, ప్రజలకు సంబంధించి సేవకు సంబంధించి డామినేట్గా వర్క్ చేసేవాడా? నా వరకు సంబంధించి సార్ ఎక్కడ సమస్య ఉంటే ఆ మండల్కి నన్ను ఎంఆర్ఓగా పంపించేవారండి. దీనికి చక్కటి ఉదాహరణ మీకు చెప్పాలంటే ఆనాటి సామర్లకోట మండల్లో సార్ ఒక మండల పరిషత్ ప్రెసిడెంట్ ఎంఆర్ఓ కాలర్ పట్టుకున్నాడు అని కలెక్టర్ గారికి కోపం వచ్చి ఇలాంటి పరిస్థితిని చక్కదిద్దగలిగే అధికారి ఎవరు అని ఆలోచించి అప్పుడు నేను మండపేటలో పనిచేస్తున్న నన్ను పిలిచి పరిస్థితులు సామర్లకోటలో ఇలా ఉన్నాయి, మీరు వెళ్ళి చక్కదిద్దాల్సిన పరిస్థితి ఉంది అని జయప్రకాష్ నారాయణ గారు అక్కడికక్కడే ఆర్డర్ ఇచ్చి నన్ను సామర్లకోటకు పంపించారు. పంపించిన వెంటనే మనకు వచ్చిన మొట్టమొదటి సమస్య ఏంటంటే ఎమ్మెల్యే గారు తనను చూడలేదు ఇంటికి వచ్చి అని భావించారు. మొట్టమొదటి పాయింట్. నా పద్ధతి ప్రకారము అంటే ఒకప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎమ్మెల్యే గారు వచ్చి తహసీల్దార్ను చూసే పరిస్థితి నుంచి మా కాలం వచ్చేసరికి 1990 ఆ ప్రాంతాలకు వచ్చేసరికల్లా స్థానిక ఎమ్మెల్యేలు ఎంఆర్ఓ కూడా వచ్చి మనల్ని చూడాలి అనే స్థాయికి వచ్చారు. డెవలప్మెంట్ అది అలా ఉన్న పరిస్థితుల్లో నేను మాత్రం ఎక్కడ తలొగ్గేవాడిని కాదు, ఎక్కడికి ఎవరి దగ్గరికి వెళ్ళేవాడిని కాదు. ఇది మనసులో పెట్టుకుని ఒకరోజు ఆ ఎమ్మెల్యే అప్పటి రవాణా శాఖ మంత్రి తోట సుబ్బారావు గారు హైదరాబాద్ వెళ్తుంటే రైల్వే స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తోట సుబ్బారావు గారు వెంటనే పిలువనంపారు నన్ను. క్యాబినెట్ మినిస్టర్ కాబట్టి పిలిచిన వెంటనే వెళ్ళాల్సిన ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళాలి. వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత ఎంఆర్ఓ గారు మీరు ఎమ్మెల్యేతో కలిసి పనిచేయడం లేదట అన్నారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారండి అని అడిగా. హైదరాబాద్ వెళ్తున్నాను. వచ్చేటప్పుడు ఎంఆర్ఓ గారు ఎమ్మెల్యేతో కలిసి పనిచేయాలని ఒక ఆర్డర్ పట్టుకొచ్చేయండి, ఖచ్చితంగా పనిచేస్తాను అని అంతమంది ముందు, వందలాది మంది కార్యకర్తల ముందు చెప్పేసరికల్లా ఆయనకు ఒక్కసారిగా ఉలిక్కి పడిపోయారు. ఇలాంటి వాడు ఒకటి నేను అసలు ఎందుకు పిలిపించి మరి ఇలాంటి ప్రశ్న అడిగాను. జీవితంలో కన్నా కూడా సినిమాలలో దొరుకుతాయి ఇలాంటి. అదే వెంటనే ఆయన భుజం మీద చేసుకుని పక్కకు తీసుకెళ్లారు. ఏమండి మీరు ఈ పని ముందు చేసి ఉండాలండి, అంతమంది ముందు మీరు నన్ను ఆ విధంగా ప్రశ్నిస్తే నేను ఈ మండల్లో నేను ఎలా పని చేయగలను అంతే కదా అని చెప్తే ఆయన అప్పటికి ఆయన కూడా మహానుభావుడు కాబట్టి సబ్జెక్టును వదిలేసి ఆనాటి నుంచి నేను సామర్లకోట వదిలినంత వరకు ఎవ్వరు కూడా నన్ను ప్రభావితం చేయడానికి ప్రయత్నమే చేయలేదు. ఇలాంటి ఇంకా అప్రతిహతంగా నేను ఏది చేయాలనుకుంటే అది మొట్టమొదటిగా జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు, నన్ను అక్కడికి పంపించిన వ్యక్తి. మనం చేయాలనుకున్న పనులన్నీ కూడా నిర్విఘ్నంగా చేయటం ద్వారా ప్రతి పనిలోనూ ఒక ప్రత్యేకమైన పరిస్థితి మనం కల్పించుకుని చేసేవాళ్ళం. దాన్ని ఇతర అధికారులను ఫాలో కమ్మని చెప్పి కలెక్టర్ గారు అడిగేంత స్థాయి సమావేశాల్లో కానివ్వండి, లేదా వ్రాతపూర్వకంగా కానివ్వండి, ఎంఆర్ఓ మండపేట, ఎంఆర్ఓ సామర్లకోట, ఎంఆర్ఓ అమలాపురం ఎక్కడ నేను పనిచేసినా ఆయన ఇంత బాగా పనిచేస్తున్నారే మీరెందుకు పని చేయటం లేదు అని సమావేశాల్లో అడిగేవారు. ఇంత చక్కగా వసూళ్లు చేస్తున్నారు ఆయన, మీరు కూడా ఇలా చేయండి అని ఇన్ రైటింగ్ కూడా ఇచ్చేవాళ్ళు. అలాంటివన్నీ నా హృదయంలో ఈనాటికి నిక్షిప్తం చేసుకున్నాను. అవన్నీ కూడా ఒక పుస్తక రూపంలో రిటైర్ అయిన తర్వాత పుస్తక రూపంలో తీసుకురావడం ద్వారా భావితరాల వారికి చక్కగా పనిచేస్తే ఎలా ఉంటుంది అని ఒక సందేశాన్ని ఇస్తూ ఆ పుస్తకాన్ని కూడా మనం బయటికి తీసుకురావడం జరిగింది. చూశాను సార్, తీరం నుంచి తిరుపతి వరకు మీ ప్రయాణం కాబట్టి మీ ప్రయాణం అంత సుదీర్ఘం కాబట్టి ఈ సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో దాదాపు ప్రజల ఆఫీసర్గానే మీరు గుర్తింపు పొందారు.
99%. ఒకటి ఆరా ఉండొచ్చు, ఏదో కొన్ని ఇన్సిడెంట్స్ మనకు కూడా తెలియకుండా. కానీ ఈ క్రమంలో మీరు ఎన్నో అవార్డులు, ప్రశంసలు అన్నీ పొందారు. కానీ మీరు తీసుకున్నటువంటి బాగా సాటిస్ఫై అయ్యేటువంటి అవార్డు, ఇది నేను చేసిన దానివల్ల ఈ అవార్డు వచ్చిన దానివల్ల నాకు వ్యక్తిగతంగా చాలా సంతోషంగా ఉంది అని అలాంటి గొప్ప గుర్తింపు ఉన్నటువంటి అవార్డు ఏది సార్ మీకు? ఒకటి కాదండి, మొత్తం 32 అవార్డులు వచ్చాయి. వచ్చాయి, చాలా అందులో వచ్చాయి. అందులో నాకు బాగా నచ్చినది, తర్వాత నా పేరు చక్కగా ఇంకా ముందుకు తీసుకెళ్ళినవి 2 ఉన్నాయి. ఒకటి 1996 సంవత్సరం ఉగాది నాడు రెవెన్యూ డివిజనల్ అధికారి జిఎస్ఆర్ కేఆర్ విజయ్ కుమార్ సార్, ఆయన అత్యుత్తమ ఎంఆర్ఓలలో ఎవరు అని చెప్పి 16 మంది కోనసీమ, ప్రస్తుత కోనసీమ జిల్లా, అప్పుడు అమలాపురం రెవెన్యూ డివిజన్లో 16 మంది ఎంఆర్ఓలు ఉంటే ప్రతి అంశంలోనూ ఆయన స్వయంగా పరిశీలించి అత్యుత్తమ ఎంఆర్ఓ అని చెప్పేసి ఒక ప్రతిభావ సర్టిఫికెట్ ఇస్తూ దాన్ని ఉగాది రోజు ఒక సభ ఏర్పాటు చేసి ఆ సమావేశంలో ఒక పక్క ఆర్డీఓ, మరో పక్క డిఎస్పి కూర్చుని నన్ను అందులో కూర్చోబెట్టి ఇద్దరూ సన్మానం చేయడం, ప్రజల వద్ద సన్మానం చేయడం, అత్యుత్తమ రెవెన్యూ అధికారిగా ప్రకటించడం చాలా సంతృప్తినిచ్చిన అంశం ఒకటైతే, రెండవది ఏ అధికారికైనా సరే తన సేవలను జిల్లాలోనే కాకుండా, రాష్ట్రంలోనే కాకుండా, దేశంలో కూడా బాగా పనిచేస్తున్నప్పుడు ప్రశంసలు అందితే బాగుండును అనిపిస్తూ ఉంటుంది ఎవరికైనా సరే. చాలా సహజమైన కోరిక. దానికి 32 అవార్డులు జిల్లా స్థాయిలో వస్తే, రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ రెవెన్యూ అధికారిగా 1998 నవంబర్ 1వ తారీఖున ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ట్యాంక్ బండ్ పైన ఉత్తమ సేవాపత్రంతోనూ, ఒక ప్రత్యేక జీవోతోనూ, ఒక ప్రత్యేక ఇంక్రిమెంట్తోనూ ఆ రోజు సన్మానించడం జరిగింది. అలాంటివి రెవెన్యూ డిపార్ట్మెంట్లో అరుదే కాదు, అసలు ఎక్కడ జరగలేదు. అవునులేండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే ఇది కదా. అది ఒకటైతే, తర్వాతి కాలంలో ప్రైమ్ మినిస్టర్స్ ఎక్సలెన్స్ అవార్డ్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి దేశంలో అత్యున్నత పురస్కారం నేషన్ వైడ్ ఉండేది. ఆ అత్యున్నత పురస్కారానికి అనేక సంస్థలు, వ్యక్తులే కాకుండా అనేక సంస్థలు పోటీ పడుతూ ఉంటాయి. అందులో ఈ రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేసిన 3 సంస్థలు, 2 వ్యక్తులు, 2 సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రభుత్వం నా పేరుని కేంద్ర ప్రభుత్వానికి ప్రైమ్ మినిస్టర్ ఎక్సలెన్స్ అవార్డు ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సిఫార్సు చేయడం అనేది మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది అప్పుడు. ఓకే, థ్యాంక్ యూ సార్. నిజంగా కష్టాన్ని తగిన ఫలితం అన్నమాట. అది ఒక విధంగా ఆఫీసరు నిజాయితీగా పనిచేసినప్పుడు వచ్చే అవార్డుకునేటువంటి విలువ కొన్ని కోట్లు ఇచ్చినా రాదనమాట. ఒక సంతృప్తి, మన పనికి తగ్గ ప్రతిఫలము దాన్ని భావించడం జరిగింది. ఆ అనుభూతులన్నీ కూడా రిటైర్ అయిన తర్వాత నేను అలాగా కొనసాగించుకుంటూ జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నాను. అది సార్. తర్వాత ఈ మధ్య కోనసీమ అని మీరు ఇంతకుముందే అన్నారు. ఇప్పుడు గోదావరి జిల్లాలో మీరు ఎక్కువ కాలం కూడా పనిచేస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా నీటి సమస్యలకు సంబంధించి ఇది ఒక నీటి ఎద్దడిగా ఉన్నటువంటి జన్మభూమిగా ఉన్న రాయలసీమ నుంచి ఒక నీటి తీరువా విపరీతంగా ఉండే స్థలాలకు పోయి ఆడ పనిచేసేటప్పుడు మన రాయలసీమకి నీరు వస్తే ఎంత బాగుండేది, దీనికి సంబంధించి ఒక బాధ కానీ, గుండెల్లో ఒక తెలియనటువంటి ఒక కష్టం కానీ మీకు అనిపించే సందర్భం ఉంటే ఇప్పుడు ఎలా ఫీల్ అయ్యారు సార్ మీరు ఆ గోదావరి జిల్లాలో పనిచేసేటప్పుడు? నిజంగా చక్కటి ప్రశ్న అండి ఇది. ఆనాడు నేను చెప్పిన రాజుపాలెంలో మంచి వాతావరణం ఉంది అని అనుకున్నా. నేను పెళ్లి చేసుకున్నా కోనవారిపల్లి అని తాడిపత్రి దగ్గర గ్రామం. ఎలా ఉండేదంటే ఒక బిందె నీళ్లు లేదా ఒక కడవ నీళ్లు, తాగునీళ్ళు కావాలంటే 5 కిలోమీటర్లు నడవాలి. అంతే కదా. భుజం మీద మోసుకొని వచ్చి ఆ రోజు తాగాలి. అలాంటి పరిస్థితి అక్కడ ఉండేది.
ఆ ఊరికి ఎవరు తమ ఆడబిడ్డల్ని ఇచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే జీవితాంతం నీళ్లు మోసుకోవాల్సిన పరిస్థితి. అది చాలా బాధ కలిగే అంశం నాకు అప్పుడు. నేను ఎప్పుడైతే 85లో తూర్పుగోదావరి జిల్లాలో అధికారిగా నియమితులైన తర్వాత నాకు అనిపించింది, ఎక్కడ చూసినా నీరు. మహానుభావుడు సర్ ఆర్థర్ కాటన్ 1854లో నిర్మించిన ధవళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అటువైపు 10 లక్షల ఎకరాలు, ఇటువైపు 10 లక్షల ఎకరాలు 2 పంటలు పండించే కార్యక్రమం జరిగేది. ఇది కాకుండా ప్రతి సంవత్సరము 1400 టీఎంసీల నీరు గోదావరి నుంచి సముద్రంలో కలిసిపోతూ ఉండేది. ఒక టీఎంసీ నీరు అంటే తిరుపతి, తిరుమల తాగునీటి అవసరం ఒక సంవత్సరం పాటు తీర్చగలిగేది. అలాంటివి 1400 టీఎంసీల ప్రతి సంవత్సరము వృధాగా పోవడమే కాకుండా ఆ పల్లెలను ముంచేసి మేము ప్రతి సంవత్సరం వారికి మరి సహాయం చేసే కార్యక్రమం రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా జరిగేది. ఇంత నీరు ఇలా వెళ్ళిపోతుంది. మరి ఇలాంటి సందర్భంలో ఎవరొచ్చింది ఇట్లాంటి మంచి ఈ నీటిని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది అనే ఆలోచన ఎప్పుడూ ఉండేది. ఓకే సార్. తర్వాత మీ సుదీర్ఘ ప్రయాణంలో చాలామంది ముఖ్యమంత్రుల్ని చూశారు మీరు. మినిమం కనీసం ఒక 4 ముఖ్యమంత్రులు చూసుంటారు. రామారావు పీరియడ్లో నుంచి మీరు 10 మంది అండి, 10 మంది ముఖ్యమంత్రులు. ఇందులో మీకు ప్రత్యేకమైన అభిమానం కానీ వ్యక్తిత్వం కానీ బాగా నచ్చిన, అంటే ముఖ్యమంత్రుల శైలిలో కొన్ని ఒక కోణంలో ఉంటుంది, బాగా నచ్చిన ముఖ్యమంత్రిని మీరు ఎవరు అనుకుంటారు సార్? ఇందాక నేను మీకు ఒక విషయం చెప్పాను. ఏ జీవి అయినా సరే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్. ఆహారం కోసం వెతుకుతూ వెళ్తుంది. ఎక్కడ ఆహారం దొరికితే ఆ ఆహారాన్ని తింటుంది. సుస్థిరంగా ఒక చోట మనము శాశ్వత నివాసం ఏర్పరచుకున్న తర్వాత ఆయా ప్రాంతాల్లో ఉన్న భూమిని మనకు అనువుగా ఉండేట్టుగా పంటలు, ఆ పంటల ఫలసాయంలో పండ్లు, కూరగాయలు అవసరమైనన్ని మనం తయారు చేసుకోవాలి. అదేవిధంగా చుట్టూ ఉన్న జీవజాతులు ఏవైతే ఉన్నాయో, మనకు సహాయం చేసే జీవజాతులు కానివ్వండి, అది అనిమల్స్ కానివ్వండి, బర్డ్స్ కానివ్వండి, వాటన్నింటినీ కూడా మనం పోషించాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి సందర్భంలో భూమి ఉండి కూడా మనం సరైన పంటలు పండించలేకపోతే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవు అనే కాన్సెప్ట్ నాకు ఉండేది. అలాంటి సందర్భంలో పోలవరం ప్రాజెక్టు 1942లో ప్రారంభం జరిగితే 2004 వరకు దాన్ని పట్టించుకున్నవారు లేరు. రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత జలయజ్ఞం ద్వారా చుక్క నీటిని కూడా వృధాగా పోనివ్వకూడదు అని చెప్పి 83 ప్రాజెక్టులు ప్రారంభించి అందులో తన కాలంలో 13 ప్రాజెక్టులను పూర్తి చేసి మిగిలిన ప్రాజెక్టులన్నింటినీ కూడా ఒక దారిలో పెట్టిన మహానుభావునిగా నేను ఆయన్ను భావిస్తాను. ఇకపోతే పోలవరం 1400 టీఎంసీలు సముద్రంలో కలిసిపోతున్న నీటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి పోలవరం ప్రాజెక్టుని ఆయన టేకప్ చేయటం, అక్కడ కొన్ని శక్తులు పోలవరం ప్రాజెక్టుని కట్టనీయకుండా అడ్డుపడడం జరిగితే మొదటగా ఆయన కాలువలు తవ్వించడం, దానికి భూసేకరణలో నేను కూడా ఉండటం, కాలువలు తవ్వించిన తర్వాత రైతుల యొక్క దృక్పథం మారిపోవటం, ప్రాజెక్టు నిర్మాణానికి సుగమం కావటం నాకు అత్యంత సంతృప్తినివ్వడం ద్వారా రాజశేఖర రెడ్డి గారిని నేను అప్పుడు అభిమానించేవాడిని. జలయజ్ఞం కార్యక్రమము ప్రతి ఎకరాకు నీరు ఇవ్వడం ద్వారా మానవాళికి కావాల్సినంత ఆహార ధాన్యాలు, ఇతర జీవులకు కావాల్సిన ఆహారాన్ని ఆయన సమకూర్చడానికి చేసిన ప్రయత్నాన్ని నేను ఎప్పుడు కూడా అభిమానిస్తాను. ఆ వ్యక్తిని చాలా అభిమానిస్తాను. అయితే కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయటంలో ఎన్టీ రామారావు గారు కూడా భాగం పొందారు. వారు కూడా కొంతవరకు నాకు నచ్చిన ముఖ్య అభిమానం.